సమాజ సేవే లక్ష్యంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడుస్తుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ వ్యాపారవేత్త మండం మురళీకృష్ణ అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్ సమీపంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి జీవనోపాధికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటునందించింది. నిరుపేద దివ్యాంగురాలైన నాగలక్ష్మి జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్ ఏర్పాటుకే ₹1,00,000 సహాయంగా అందించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకులు మండం మురళీకృష్ణ ప్రారంభించి పూజలు నిర్వహించారు. ప్రేమ వివాహం చేసుకుని భర్తను కోల్పోవడంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్న నాగలక్ష్మి ట్రస్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు. ఆమెకు తమ ట్రస్ట్ ద్వారా ప్రవాస భారతీయుల సహకారంతో ₹1,00,000 విలువ చేసే వస్తువులను అందించడం జరిగిందని పేర్కొన్నారు. నాగలక్ష్మి హోటల్ మంచి లాభసాటిగా నడవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారుల మండవ సుబ్బారావు, ట్రస్ట్ చైర్మన్ షేక్ షహనాజ్, సర్దార్ బాషా, నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా, మస్తాన్ రావు, రాయపాడి జగదీష్, చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయుల సహకారంతో మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఈ దివ్యాంగులైన నాగలక్ష్మికి వారు ఈమె ఇది చూసి మొత్తం మా సర్దారు స్పందించి సహాయం చేసి ఈ టిఫిన్ సెంటర్ పెట్టించాడు. ఇదంతా ప్రవాస భారతీయుల సహకారంతోనే ఈ టిఫిన్ సెంటరు బాగా అభివృద్ధి చెంది వీళ్ళకి మంచి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ సర్దార్ని అభినందిస్తూ అలాగే ప్రవాస భారతీయులకు మా నమస్కారం తెలుపుకుంటూ ధన్యవాదాలు. లక్ష్మికి ఈ హోటల్ సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధారంలో ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగురాలు నాగలక్ష్మి తను ఒక ప్రేమ వివాహం చేసుకొని
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని 2 పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. తాను వచ్చేసి మనకు ఒక జీవనాధారంగా దయచేసి నాకు హోటల్ పెట్టించండి. ఇంతకుముందు హోటల్ చేసిన పని కూడా నాకు అనుభవం ఉంది సార్. పెట్రోల్ బంకులు కూడా పనిచేశాను, కానీ కాళ్ళు ప్రాబ్లం వల్ల ఎక్కువ జాబ్ చేయలేకపోతున్నాను. దయచేసి నాకు హోటల్ పెట్టించండి అని చెప్పి తన ఒక రిక్వెస్ట్ మేరకు ప్రవాస భారతమైనటువంటి తాటిమల్లి కిరణ్ మరి కొంతమంది దాతలతో మాట్లాడి 1,05,000 రూపాయలతో విలువైన హోటల్ సూర్యశ్రీ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోటల్లో తనకి అవసరమైన అన్ని ఏ నుంచి జెడ్ వరకు అన్నీ ఇప్పించడం జరిగింది. మొత్తం ఏ టు జెడ్ అంటే ఫ్రిడ్జ్, కూలర్, ఫ్రిడ్జ్, తర్వాత మిక్సీ తర్వాత గ్రైండర్, మిక్సర్, తర్వాత స్టీల్ సామాన్లు, తర్వాత తోపుడు బండి, దానికి సంబంధించిన నూనె, కందిపప్పులు, పెసరపప్పులు ఏం అవసరం వస్తే హోటల్కి అవన్నీ ఇప్పించడం జరిగింది. ఈ ఒక హోటల్ ఉపయోగించుకొని నాగలక్ష్మి జీవితంలో స్థిరపడాలని సూర్యశ్రీ ట్రస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండం మురళీకృష్ణ గారికి, మా ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండం మురళీకృష్ణ గారి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తాయని, ఈ కార్యక్రమంలో మండం మురళీకృష్ణ గారితో పోల్కొన్న మా ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు గారు, మా ఎస్ఎం పూర్తి మహబూబ్ భాయ్ గారు, మారేల సుబ్బారావు అన్న గారు, సినీ నటుడు మస్తానరావు గారు, మా మిత్రుడు చిక్కల కిరణ్, మన జగదీష్ గారికి, రాయపాటి జగదీష్ గారికి అందరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నాకు ఈ హోటల్ పెట్టించినందుకు శ్రీ సూర్య ట్రస్ట్ చారిటబుల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. నాకు ఒక కాల్ లేదు, అదిగాక మా ఆయన కూడా చనిపోయి ఉన్నారు. నేను చాలా దీనస్థితిలో ఉండి ఈ యూట్యూబ్లో చూసి సార్ని కలవడం జరిగింది. సార్ నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అడిగితే నా దీనస్థితి చూసి సర్దార్ సారు నాకు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క నా హోటల్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటము నాకు తీసేయడం జరిగింది. ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేకాక నాకు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లానే చిన్నగా వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉంటాను. ఇంతమంది సహకారంతో, ఈ దాతలు ఇంతమంది సహకారంతో నాకు హెల్ప్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సూర్య ట్రస్ట్ వాళ్ళకి, మురళీ అన్నయ్య గారికి, సర్దార్ అన్నయ్య గారికి అందరికీ నా ధన్యవాదాలు సార్. ఉన్నారు వాళ్ళు ముందుకొచ్చి అంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఇట్లా యూట్యూబ్లో జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇట్లా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.